హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన హౌస్ ఎంతవరకు వచ్చింది ఏమి మీకు ఇంతవరకు చెప్పలేదు కదండి. స్టార్టింగ్లో చెప్పాను అంతే. ఇది టైల్స్ వేస్తున్నారండి, ఇంకా వైరింగ్ పెయింటింగ్ అంతా ఉందండి. వైరింగ్ లాగి పెట్టారు, స్విచ్లు అంతా వెయ్యాలి, మరి రైలింగ్ పెట్టాలి, పెయింట్లు అవ్వాలండి. ఇది టైల్స్ వేస్తున్నారు చూడండి. హాల్ అండి ఇది. టైల్స్ ఇలా వస్తుంది. ఇటుపక్క బెడ్రూము, అదిగోండి వాకిల్ కనిపించింది కదా, అది బెడ్రూమ్ అండి. అటు ఒకే రకం టైల్స్ అండి. హాలు బెడ్రూమ్కి ఒకే రకం టైల్స్ వచ్చాయి. టైల్స్ అయితే నీట్గా బాగున్నాయండి. వేసాక షో వచ్చింది. ద్వారబంధంలో నుంచి ఇలా చూస్తే బెడ్రూమ్ ఇదండి. ఇదంతా కిచెను. ఇట్లు అంటిస్తా ఉన్నారండి. ఇది అటుపక్క స్టవ్ బండ అండి. ఇదంతా స్టవ్ బండ. ఇంకా అరమరలు ఏం పెట్టలేదండి. హాల్లో పెద్దదిగా పెట్టేశాము. స్టవ్కి మళ్ళీ ఎప్పుడన్నా అవసరమైనప్పుడు వంటింటికి పార్టీషన్ వాళ్ళ లేదంటే ప్లైవుడ్తో డోర్లు పెట్టుకోవచ్చు అనేసి అలా పెట్టేశామండి. ఇదైతే బెడ్రూమ్ అండి. బెడ్రూమ్కి ఇంకా కింద అరమరలకి టైల్స్ అంటిస్తున్నారు. కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంది కదా, ఫ్లోర్కి పక్కన అరమరలకి కింద టైల్స్ వేయాలి. ఇదైతే బాత్రూమ్ అండి. బాత్రూమ్కి చుట్టూ వేసి పెట్టారు కానీ కింద వేయలేదు. కింద ఇంక రేపు వేస్తారండి. అది నిన్న తీసిన వీడియో ఇది. మొత్తము ప్లైవుడ్ టైల్స్ అంతా కూడా ఇలా వచ్చాయండి. స్టోన్స్ వచ్చినట్లు వచ్చాయి. ఇది బాల్కనీ అండి, అంటే వరండా అంటారు కదా. బయట వస్తున్న సింహద్వారం ముందు వస్తూనే ఇది వరండా లాగా ఉంది. ఇక్కడ ఈ రకం టైల్స్ వేశారు. అంతా మా పిల్లలు, మా అబ్బాయి, కోడలు, మా వారి సెలక్షన్ అండి. ఇదంతా టైల్స్ చాలా బాగున్నాయండి. బాగా వచ్చాయి కూడా. వేసాక బాగా డిజైన్ బాగా లుక్ వస్తుంది. ఇక్కడ వరకు ఇదండి. ఇంకా అటు పక్కనంతా ఫ్లోర్ లాగేస్తాము. ఆ సందు ఉందండి, 3 అడుగుల సందు. అటుపక్క ఒక పోర్షన్ వస్తుంది. అది ముందు పాత ఇల్లు అండి. దాన్ని ముందు పెంచాం కదా, ముందు వీడియోలు చూస్తూ ఉండే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇది ఫ్రంట్ సింహద్వార బంధానికి చుట్టూ అంటించారండి టైల్స్ గోడకి. చూడండి, ఈ వెరైటీ ఇలా ఉన్నాయి. ఇంకా చూస్తుంటే కొత్తగా అనిపిస్తుంది కానీ దీని క్లీనింగ్ చూస్తుంటే బాగుంది, కొత్తగా ఉంది. కానీ దీని క్లీనింగ్ అయితే చాలా ఓపిక ఉండాలండి. వేసుకుంటాం కానీ టైల్స్ ప్రతి వారము క్లీన్ చేసుకోవాల్సిందే. స్టిక్ ఎత్తుకొని తప్పదు. హౌస్ కట్టుకుంటాం కానీ ఆ ఫర్నిచర్ అదంతా కూడా ద్వారబంధాలు, తలుపులు ఇవంతా మెయింటెనెన్స్ చాలా ఓపిక ఉండాలండి. నేనైతే మొదట బాగా చేసేదాన్నండి. హెల్త్ బాగా ప్రాబ్లం అయిపోయి నాకు ఇప్పుడు వారానికి 10 రోజులకి ఒక్కొక్కసారి నెలకి అలా కూడా చేస్తూ ఉంటాను. అలా ఉంటుంది ఆరోగ్య పరిస్థితి. ఇది చూడండి, ఇది నీళ్లు పట్టారండి. టైల్స్ వేసేసారు కదా, ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో అండి. నీళ్లు బట్టి పెట్టారు. సిమెంట్తో అంటించాం కదా, వైట్ పేస్ట్ కూడా పెట్టుంటారు. ఇప్పుడు టైల్స్ వేసేసాక చూడండి ఎలా ఉందో బండ, స్టవ్ బండ. ఇంకా పైపులు ఉన్నాయి, సింకులు పైపులు పెట్టాలండి. ఇంకా టాయిలెట్లో కూడా అది వెస్ట్రన్ టైప్ లెట్రిన్ పెట్టాలి కదా, అది కూడా తెచ్చి పెట్టాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయండి. కాకపోతే ఇంకా రోజులు మంచిగా లేవు. తర్వాత నెలల తరబడి 4-5 నెలలు లగ్నాలు లేవంటున్నారని రేపు అంటే శుక్రవారం రోజు పాలు పొంగిచ్చేయాలి సింపుల్గా అనుకుంటున్నాము. మరి ఏం జరుగుతుందో ఏమో చూడాలి. ఇది హాలు ఎల్ టైప్, అంటే మొత్తం హాలు స్క్వేర్ టైప్ వచ్చింది. బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం ఇలా ఉంటుందండి. ఇదిగోండి అంటించేశారు. నిన్న వీడియోలో లేదు, ఇప్పుడు అంటించేశారు చూడండి. వార్డ్రోబ్కి అంతా టైల్స్ అంటించేశారు. ఇదిగోండి బాత్రూమ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. టైల్స్ కంప్లీట్ అయిపోయినాయండి. టైల్స్ వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇంకేం పెండింగ్ లేదండి. ఇలా వచ్చిందండి బాత్రూంలో. ఫిష్లు ఎగురుతూ ఉన్నట్టు వాటర్లో అలా వచ్చింది. బాగుంది కదండి. ఒకవేళ ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా నా కామెంట్లో తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నానండి. ఇదండి మన హౌస్ వర్క్ ఇంతవరకు వచ్చింది. టైల్స్ కంప్లీట్ అయినాయి. పెయింట్స్ అయిపోతే ఇంకా అయిపోయినట్టే. ఉంటానండి.